యెషయా గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం 13వ వచనాన్ని మనం చూద్దాం. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు బందుకట్టు కొనుకుడి. వారు భయపడి దానికి భయపడుకుడి, దాని వలన దిగులు పడుకుడి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకునుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. దేవుడు తన పిల్లల్ని అనవసరమైన వాటికి అనవసరంగా భయపడటం ఇష్టం లేదు. భయపడవలసిన దేవునికే భయపడాలి అనేది దేవుని ఇష్టం. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు తన పిల్లల్ని ఏం ఆశిస్తున్నాడంటే అనవసరమైన వాటికి అనవసరంగా భయపడకూడదు. భయపడవలసినది ఒకటే, అది దేవునికి. అలా ఎవరైతే అనవసరమైన వాటికి అనవసరంగా భయపడకుండా దేవునికి మాత్రమే భయపడతారో అలాంటి వారికి దేవుడు పరిశుద్ధ స్థలంగా ఉంటాడు. మరి అనవసరమైన వాటికి అనవసరంగా భయపడుతూ భయపడవలసినటువంటి దేవునికి భయపడకపోతే దేవుడు వారికి పరిశుద్ధ స్థలముగా, అర్థమైతే మీరు చెప్పండి, పరిశుద్ధ స్థలముగా ఉంటాడా ఉండడా? చెప్పండి, ఉంటాడా ఉండడా? ఉండటనే కదా అర్థం, ఉండడు. కనుక దేవుడు మనకట పరిశుద్ధ స్థలముగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. నేను మీకు పరిశుద్ధమైన స్థలంగా నేను ఉంటాను, నేనే మీకు ఆలయంగా ఉంటాను. ఎప్పుడు? జనులు భయపడు దానికి, వారు భయపడు దానికి, అనగా జనాలు భయపడే దానికి మీరు భయపడకుండా నాకు మాత్రమే భయపడితే, నా కోసమే మీరు దిగులు పడితే అప్పుడు నేను మీకు పరిశుద్ధ స్థలముగా ఉంటాను, అంటే ఆలయంగా ఉంటాను అంట. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం, 2వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుడు చెప్పుతున్నది ఏమనగా, అన్యజనముల ఆచారములు నభ్యసింపకుడి. ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. మీరు వాటికి భయపడకుడి అంటే జనములు భయపడిన వాటికి మీరు భయపడకుడి అని దేవుడు చెప్తున్నాడు. మరొక వాక్యాన్ని కూడా చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 49వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన సముద్రము మీద నడుచుట. మార్కు సువార్త 6వ అధ్యాయము 49వ వచనం. ఇది చెప్పనివ్వండి. సందర్భం ఏంటంటే
యేసుక్రీస్తు వారు శిష్యులు గలిలయ సముద్రానికి అద్దరికి వెళ్ళారు, సరస్సుకి అవతలకి వెళ్ళారు. మీటింగ్ అయిపోయింది, జనులందరూ వెళ్ళిపోయారు. శిష్యులు కూడా దోణులెక్కి సరస్సు మీద ప్రయాణం చేసుకుంటూ తిరిగి వచ్చేస్తున్నారు వెనక్కి. యేసు ప్రభు మాత్రం ఆగిపోయారు. నేను ప్రార్థన చేసుకుంటాను, మీరు వెళ్ళిపోండి అన్నారు. సరే ప్రభు, మరి ఎలా వస్తావు అంటే, నేను ఎందులా వస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నారు. వీళ్ళు దోణులు వేసుకుని, అంటే పడవలు ఎక్కేసి, ఈ 12 మంది శిష్యులు తిరిగి వచ్చేస్తున్నారు. సరిగ్గా 4వ జాము అంటే 3 గంటలు 4 గంటలు రాత్రిపూట, తెల్లరగట్ల 3, 4, 5 ఆ టయానికి వాళ్ళు పడవ మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు ఒక మనిషి ఆకారం నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడ సరస్సు మీద ఆ కనీ కనపడిన ఆ వెలుగులో, ఆ చందమామ వెలుగులో ఆ మనిషి ఆకారం దగ్గరికి వస్తూ ఉంది. వస్తున్నది మనిషి, నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అది చూసిన జనులు ఆ ఓడ మీద, ఆ పడవ మీద ఉన్నటువంటి శిష్యులు ఏం చేశారు? ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతము అని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా, అంటే ఆయనను గుర్తించలేదు, ఎవరో ఒక వ్యక్తి వచ్చేస్తున్నాడు. అది భూతము సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేస్తున్న మా దగ్గరికి అని వాళ్ళు భయంతో కేకలు వేసి తొందరపడగా, వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని చెప్పాను. కొద్దిసేపు ఆగి ఆ తర్వాత చెప్పొచ్చు కదా, వెంటనే ఎందుకు చెప్పాలి ప్రభు, వెంటనే అని. మనలాంటి తొండ్రోలు అయితే ఏం చేస్తారు, కొద్దిసేపు ఆగి వాళ్ళు ఎలా భయపడుతున్నారో చూసి ఆ తర్వాత కంగారు పడుకు నేనే అంటారు. కొంతమంది తొండ్రోలు ఉంటారు. కానీ యేసు ప్రభు అసలు వాళ్ళు అనవసరంగా భయపడడానికి ఇష్టపడలేదు. ఒక్క నిమిషం కూడా వాళ్ళు అనవసరంగా భయపడడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే వెంటనే కంగారు పడకండి, నేనే, ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి. అంటే దీని అర్థం ఏంటి? దేవుడు కానీ యేసు ప్రభు కానీ అనవసరమైన వాటికి అనవసరంగా భయపడటం ఇష్టం లేదు. దేవుడు ఎప్పుడు కూడా మనకు అనవసరమైన వాటికి భయపడాలని అనుకోడు. జనాలకి కొన్ని భయాలు ఉన్నాయి, ప్రజలకి కొన్ని భయాలు ఉన్నాయి. ఆ భయాలకు తన పిల్లలకు కూడా భయపడాలి అని దేవుడు అనుకోవట్లేదు. అది ఈరోజు మనం ఆలోచించాలి. విచిత్రం ఏంటంటే, జనాలకి ఏ భయాలు అయితే ఉన్నాయో అదే భయాలు దేవుని పిల్లలకు కూడా ఉన్నాయి. నాడు కనానీయులకి, హిత్తీయులకి, హివ్వీలకి, అమ్మోరీయులకి అనగా అన్ని జనులైన వారు దేనికి భయపడుతున్నారు? ఇశ్రాయేలులు అనబడిన వారు కూడా వాటికే భయపడుతున్నారు. అందుకే దేవుడు అన్నాడు, ఈ జనులు భయపడు వాటికి మీరు భయపడకుడి, నాకే భయపడండి, అప్పుడు నేను మీకు పరిశుద్ధ స్థలంగా ఉంటాను. అంటే ఈ మాట అన్నాడంటే, అనాల్సి వచ్చిందంటే, ఈ మాట ఎప్పుడు అన్నాడు? ఆయన వాగ్దాన దేశములోకి అడుగు పెట్టిన సుమారు ఒక 1000 సంవత్సరాల తర్వాత దేవుడు అంటున్నాడు. సుమారు ఒక 600-700 సంవత్సరాల తర్వాత దేవుడు అంటున్నాడు. అంటే 600-700 సంవత్సరాల తర్వాత కూడా అన్ని జనులకు ఉండేటువంటి భయాలన్నీ కూడా ఎవరు కూడా ఉన్నాయి? ఎవరు కూడా భయపడుతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు కూడా భయపడుతున్నారు. అందుకే దేవుడు, మీరు ఇలా వేటికి పడితే వాటికి అనవసరంగా భయపడడం నాకు ఇష్టం లేదు, మీరు నాకు మాత్రమే భయపడాలి,
అప్పుడే నేను మీకు పరిశుద్ధ స్థలంగా ఉంటాను అని దేవుడు భరోసా ఇస్తున్నాడు, మేలుకొలుపుతున్నాడు. ఈరోజు కూడా క్రొత్త నిబంధన కాలంలో కూడా అన్ని జనులైన వారికి ఏవేవైతే భయాలు ఉన్నాయో ఈరోజు క్రైస్తవులకు కూడా అవే భయాలు వెంటాడుతున్నాయి. ఈరోజు దేవుడు కూడా అదే చెప్తున్నాడు, మీరు అనవసరమైన వాటికి అనవసరంగా భయపడకుడి, నాకు మాత్రమే భయపడండి. లోకాసు వార్త 12వ అధ్యాయము 4వ వచనం. నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చెయ్యనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకంలో పడద్రోయ శక్తి గలవానికి, అంటే దేవునికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. క్రొత్త నిబంధనలు కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమని చెప్తున్నారంటే, వారికి భయపడకుడి, వాటికి భయపడకుడి, భూతమని భయపడకుడి, జనులు భయపడు వాటికి మీరు భయపడకండి. మనం భయపడాల్సింది ఒక్కడికే, అది మనల్ని నరకములో పడద్రోయగల శక్తి కలిగిన దేవునికి మనం భయపడాలి, ఆయనకి మాత్రమే భయపడాలని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఈ మాటకు కూడా అర్థం అదే. అనవసరమైన వాటికి అనవసరంగా భయపడడం యేసు ప్రభు కూడా ఇష్టం లేదు, క్రైస్తవులు కూడా భయపడడం యేసు ప్రభు కూడా ఇష్టం లేదు. మరి మనకి జనులలో ఉన్నటువంటి భయాలు ఏంటి? ఈరోజు భూమి మీద మనిషికి ఉన్న భయాలు ఏంటి? మనిషికి ఉన్నటువంటి భయాలేంటి? మనిషి దేనికి భయపడతాడు? రోగానికి భయపడతాడు, అవునా కదా? రోగం, అస్వస్థత, చిన్ని రోగం అయితే కాదు, పెద్దదే. పెద్ద రోగాలకి మనం ఏమవుతాం? భయపడతాం. సో మనిషికి ఉన్న భయాలు ఏంటి చెప్పండి? అంటే మనిషికి, దేవుని పిల్లలు కానివ్వండి, దేవుని పిల్లలు కానివ్వండి, మనుషులకు ఉండేటువంటి భయాలు ఏంటి చెప్పండి? రోగం. రెండోది, చాలామందికి చీకటి అంటే భయం. చీకటి, పగలంతా ధైర్యంగా ఉంటారు, కానీ చీకటి పడగానే ఇక ఇంట్లోంచి బయటికి రాము. సో కనుక మనిషికి చీకటి అంటే భయం. మూడోది, ఒంటరితనం అంటే భయం. ఇద్దరుంటే ఏనుగులాగా ఉంటాం, అదే ఒకరుంటే పిల్లి అయిపోతాం. అదవుతుందండి. అంటే కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే కనీసం ఇంకొకరు ఉంటే చాలు ఏనుగులాగా ఉంటారు, అదే ఒంటరిగా ఉండేసరికి పిల్లిలాగా మారిపోతారు. భయం, ఒంటరితనం అంటే భయం. నాలుగోది, మనిషికి దెయ్యం అంటే భయం. దెయ్యం అంటే భయం. ఇంకేం భయాలు ఉన్నాయి మనుషులకి అంటే, చేతబడి, శత్రుశక్తులు, అంటే భయం. అంటే చెప్తున్నానండి మనలో సాధారణంగా మనుషుల మధ్యలో ఉన్నటువంటి భయాలు. తర్వాత మంత్రాలంటే భయం. ఇంకేమున్నాయి భయాలు? కొంతమందికి విగ్రహం అంటే భయం. విగ్రహం అంటే
ఇక్కడ ఒక పెద్ద గుడి, ఆ గుడిలో విగ్రహం చూడగానే కొంతమందికి ఆ గుడి దగ్గరకు కూడా వెళ్ళరు. విగ్రహాలు, గుడి చూడగానే కొంతమందికి భయం వేసిపోతుంది. ఫోటోలు చూస్తే భయపడిపోతాం. ఇంకా కొంతమందికి సమాధులంటే, మనుషులకి సమాధులంటే భయం. కొంతమంది అయితే పగలు కూడా వెళ్ళరు, కొంతమంది అయితే అసలు నైట్ అయితే వెళ్ళరు. కొంతమందికి వాస్తు భయం. ఇల్లు తప్పుగా కట్టుకున్నామేమో, అందుకే అరిష్టమేమో, కలిసి వస్తలేదేమో అని వాస్తు భయం. కొంతమందికి మూఢనమ్మకాల భయం. మూఢనమ్మకాల భయం. పిల్లెదురు వచ్చింది, ఈరోజు నా పని అయిపోయింది అనుకుంటాను. బల్లి మీద అడ్డది, నా పని అయిపోయింది. పెట్టేదో పోసింది, నా పని అయిపోయింది అనుకుంటాను. అన్ని నిమ్మకాయ తొక్కేశాను, ఇక నా పని అయిపోయింది. అలాగా కొన్ని ఉంటాయి కదండి భయం. మూఢనమ్మకాల భయం. ఈరోజు మంగళవారం పని ఎట్టుకున్నాను, ఈరోజు కలిసి రాదు అని మంగళవారం కూడా పని ఆపుకున్నటువంటి రోజులు ఉంటాయి. మూఢనమ్మకాలు. తర్వాత కొంతమందికి ఆచారాల భయం. ఆచారాల భయం. ఇది చేయకపోతే అయిపోతాం మనం అని. అన్ని జనుల ఆచారములు అభ్యసించకుడి, మీరు వాటికి భయపడి. అంటే అన్ని జనులు ఆచరిస్తున్నారా, భయపడి ఆచరిస్తున్నారా? చాలా మంది ఆచారాలు ప్రేమతో చేయరు. దేంతో చేస్తారు? భయపడే చేస్తారు. కీడుగొడ్లు అంటారు కదా, ప్రేమతో ఎత్తారా, భయంతో కొద్దిస్తారా? భయంతోనే ఎత్తారు, భయంతోనే ఇస్తారు. ఎందుకని? ఇవ్వకపోతే ఆ చావు ఎక్కడ మా ఇంటికి వచ్చేస్తుందని ఈ బట్టలు ఇచ్చి వదిలించుకుందామని. కానీ పెట్టిన వాళ్ళు ఎవరో కానీ చాలా తెలివైన వాళ్ళు అండి. ఈ ఆచారాన్ని పెట్టిన వాళ్ళు ఎవరో చాలా తెలివైన. చెప్తానండి అవి తర్వాత. ఎందుకంటే ఆ మాత్రం భయం పట్టకపోతే మనిషి మంచి చేయడు. ఉత్తప్పుడు మరి చేయమంటే చేస్తాడా? చేయడు. బట్టలు ఇమ్మంటే ఇస్తాడా? ఇవ్వడు. అదే నువ్వు చేస్తావరా అంటే అప్పుడు ఇస్తాడు. అందుకే ఆ పెద్దోళ్ళు ఎవరో తెలివైన వాళ్ళు అలా చేశారనమాట. ఇంకేంటంటే ఆచారాల భయం, మూఢనమ్మకాల భయం, వాస్తు భయం. కొంతమందికి జాతకాల భయం. జాతకాల భయం. ఈ మధ్యన ఏంటోనండి బాబు, కొంతమందికి పేరు భయం. ఇది కూడా ఉంది. అంటే మా పేరు కలిసి రావట్లేదు, ఇంకో పేరు మార్చుకోవాలి. ఇప్పుడు రత్నకిషోర్ ఉందనుకోండి, రత్న వల్ల కలిసి వస్తలేదు అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? రత్న తీసేసి కిషోర్ అని పిలుస్తారు. అలా అనమాట. పేరు భయం. ఇలాగా మనుషులకి ఈ భయాలన్నీ ఉన్నాయండి. ఇంకేమన్నా చెప్పొచ్చు. రోగం అంటే భయం, చీకటి అంటే భయం, ఒంటరితనం అంటే భయం, దెయ్యం అంటే భయం, చేతబడి, శత్రుశక్తులు, మంత్రాలు, విగ్రహం అంటే భయం, సమాధులంటే భయం, వాస్తు అంటే భయం, మూఢనమ్మకాలంటే భయం, ఆచారాలంటే భయం, జాతకాలంటే భయం, పేరంటే భయం. ఇవి జనుల మధ్య ఉన్నటువంటి భయాలు. ఇప్పుడు ఇవే భయాలు ఎవరు కూడా ఉన్నాయి? ఇవే భయాలు ఎవరు కూడా ఉన్నాయి? క్రైస్తవులుగా మనం అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? అన్ని జనుల నుండి మనం వచ్చాం. కానీ వచ్చాం, కానీ
మనకి ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నామో ఆ భయాలు ఇంకా ఉండిపోయినాయి కాబట్టి ఈ రోజుకి క్రైస్తవులుగా అయిన తర్వాత కూడా మనం రోగానికి భయపడుతున్నాం, చీకటికి భయపడుతున్నాం, ఒంటరితనానికి భయపడుతున్నాం, దెయ్యానికి భయపడుతున్నాం, చేతబడి క్షత్రశక్తులకు భయపడుతున్నాం, మంత్రాలకి భయపడుతున్నాం, విగ్రహానికి భయపడుతున్నాం, సమాధులకు భయపడుతున్నాం, వాస్తుకు భయపడుతున్నాం, మూఢనమ్మకాలకి భయపడుతున్నాం, ఆచారాలకు భయపడుతున్నాం, జాతకాలకు భయపడుతున్నాం, పేరు కూడా మనం భయపడుతున్నాం. ఇవి మనకున్నటువంటి భయాలు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన నిజమైన దేవుడు, జీవంగల దేవుడు ఏమని చెప్పాడు? వారు భయపడు వాటికి మీరు భయపడకుడి, ఆయనకే భయపడుడి, ఆయనకు మాత్రమే భయపడుడి, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ భయాలన్నీ కూడా మనలోంచి పోవాలి, అప్పుడు కానీ దేవుడు మనకి పరిశుద్ధ స్థలంగా మారాడు. మనం దేవుణ్ణి ఈ భయాలన్నిటిలోంచి మనం విడుదల పొంది దేవునికి మాత్రమే భయపడుతూ ఈ లోకంలో మనం బ్రతికితే అదే స్వర్గం, అదే పరలోక జీవితం. ఈ భయాలన్నిటిలో నుంచి మనం విడుదల పొందేస్తే ఇక మనిషికి ఈ భయాలన్నీ లేకపోతే స్వతంత్రుడైపోయి దేవునికి మాత్రమే భయపడితే ఈ భూమి మీద అది పరలోక జీవితం, స్వర్గమయం ఆ జీవితం అనేది. నేను మాట చెప్తాను. ఇప్పుడు ఈ నమ్మకాలు, ఈ భయాలన్నిటికీ మూల భయం ఏంటో తెలుసా అండి? అసలు ఈ భయాలన్నిటికీ ఎన్నైతే ఉన్నాయో ఇంక చాలా రాసుకోలేదు మనం. మనిషికి ఉన్నట్టు ఈ అన్నిటికీ మూల భయం ఏంటో తెలుసా? ఒక మాటలో చెప్పగలరా? ఈ భయాలన్నిటికీ మూల భయం ఒకటి ఉంది. ఏంటది అమ్మా? అసలు పాపం మూలం. అసలు ఈ భయాలన్నిటికీ ఒక మూల భయం ఒకటి ఉంది, మరణం. వీటన్నిటికీ అసలు మూల భయం ఏంటి? వీటన్నిటికీ అసలు మనిషి ఎందుకు భయపడుతున్నాడు? ఇప్పుడు దెయ్యం అంటే ఎందుకు భయపడుతున్నాడు? ఎక్కడ చంపేద్దాను. చేతపడి అంటే ఎందుకు భయపడుతున్నాడు? ఎక్కడ చచ్చిపోతాము. కనుక ఏం చేసేస్తుందో, నన్ను చంపేస్తుందేమో అని. ప్రతి దానికి మనం ఎందుకు భయపడుతున్నాం అంటే చావుకి. అంటే మనిషికి ఈ భయాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే చావు భయం నుండి వచ్చాయి. ఏ భయం నుండి వచ్చాయి? చావు భయం. మనిషికి చావు భయం ఉంది. ఇది ఎప్పుడు వచ్చిందంటే సోదరులు చెప్పినట్టు పాపం వల్ల భయం వచ్చింది, చావు భయం వచ్చింది. పాపం వల్ల మరణం వచ్చింది, మరణం వల్ల మరణ భయం వచ్చింది. ఆ మరణ భయం నుండి ఈ భయాలన్నీ కూడా మనకి వచ్చాయి. కనుక ఇప్పుడు ఈ భయాలన్నిటికీ మూలం ఏంటనమాట? చావు భయం. ఇప్పుడు చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారనందున. ఎబ్రీ 2:15 అండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు బానిసత్వమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని కుమారుడు, ఆత్మస్వరూపి, దైవ స్వరూపుడైన దైవ కుమారుడు రక్త మాంసాలు కలిగిన ఈ మానవ అవతారంలోకి ఎందుకు వచ్చాడు అంటే, రక్త మాంసాలు కలిగిన ఈ దేహాన్ని ఎందుకు ధరించాడు అంటే, మరణ భయంతో బానిసలుగా బ్రతుకుతున్న ఈ మనిషిని ఆ మరణ భయం నుంచి విడిపించడానికి వచ్చాడట ఆయన.
అంటే యేసు ప్రభు రావడం వెనకాల ఉన్న మరొక కారణం ఏంటంటే పాపం నుంచి విడిపించడానికి కాదు, మరణ భయము నుంచి కూడా విడుదల చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని చెప్తాం. కనుక యేసుక్రీస్తు వారు రక్త మాంసాలు కలిగిన నరుడిగా ఈ లోకానికి రావడానికి, కలువరి గిరుల మీద శిలువ మరణం పొంది మృత్యుంజయుడే తిరిగి లేవడానికి కారణం ఏంటంటే ఆయన పునరుత్థానం. దేనికి అంటే మనిషి మరణ భయం చేత దాసుడిగా బానిసగా బతుకుతున్నాడు. చచ్చిపోతానేమో, దీనికి చచ్చిపోతానేమో, దానికి చచ్చిపోతానేమో అని ప్రతి దానికి చావు భయంతో పిరికోళ్లాగా బ్రతుకుతున్నటువంటి మనిషిని అసలు ఆ చావంటేనే భయం లేనివాడుగా చేసి, చావు లేనివాడుగా కూడా చేసి, ఆ చావు యొక్క పిరికితనంలోంచి బయటికి తీసుకొచ్చి ధైర్యముగా ఈ లోకంలో దేవుని కోసం బ్రతికేలాగా చెయ్యాలనేది ఆయన మరణానికి, ఆయన రాకకు పరమార్థం, ఆయన మానవ రాకకు పరమార్థం అంట. ఇక అంటే యేసు ప్రభు ద్వారా మనకి ఏం విడుదల ఉంది చెప్పండి? యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణ పునరుద్ధానం ద్వారా మనకి దేనికి విడుదల ఉంది? మన పాపానికి విడుదల ఉంది. అలాగే దేనికి కూడా విలువ ఉంది చెప్పాలి? మరణ భయానికి కూడా విడుదల ఉంది. అంటే ఇప్పుడు మనకి ఈ భయాలన్నిటికీ కారణం మరణ భయం అయితే, ఆ మరణ భయానికి ఈ లోకంలో ఎక్కడ విడుదల లేదు. పాపానికి క్షమాపణ ఎక్కడుంది ఈ లోకంలో? ఎక్కడా లేదు. ఎక్కడుంది మరి? సిలువ దగ్గర ఉంది. అలాగే మరణ భయానికి విడుదల ఎక్కడా లేదు. మరి ఎక్కడుంది మరణ భయానికి విడుదల? యేసు ప్రభు సిలువ మరణం దగ్గరే. అందుకే మనం యేసు ప్రభు యొక్క సిలువ మరణం దాన్ని విశ్వసించి ప్రార్థన చేసి, ప్రభువా పాపము నుంచి విడుదల నీ సిలువలో ఉన్నది, అలాగే మరణ భయం నుండి కూడా విడుదల నీ సిలువలోనే ఉన్నది, కనుక ప్రభువా నాకు మరణ భయం నుంచి విడుదల దయచేయవా అని మనం ప్రార్థించగలిగితే, విశ్వసించి ప్రార్థించగలిగితే మరణం నుండి మనం, ఆ మరణ భయము నుండి కూడా మనం విడుదలను పొందవచ్చు అన్నమాట. ఈరోజు మనిషికి ఉన్నటువంటి భయాల్లో తర్వాత భయాలు ఎలా పోతాయంటే నేను చెప్పినట్టుగా ప్రార్థన చేసుకోవాలి. రెండోదిగా వాస్తవాలు తెలుసుకోవాలి. వాస్తవాలు అవాస్తవాలు రెండు తెలుసుకుంటే మనకి కొన్ని భయాలు అనేవి పోతాయి. పరిశుద్ధ గ్రంథము మనకి నిజ నిజాలేంటో చెప్తుంది. ఆ నిజ నిజాలేంటో మనం తెలుసుకుంటే వీటిలో ఉన్న కొన్ని భయాలు మనలో నుంచి పోతాయి అన్నమాట. అందులో ఒక భయం ఏంటంటే అందరికీ కామన్గా ఉండేటువంటి భయం ఏంటన్నమాట చెప్పండి? అందరికీ కామన్గా ఉండే భయం ఏంటి చెప్పండి? అండి రోగం అంటే భయం. రైట్, వెరీ గుడ్. ఇంకోటి చెప్పండి. ఎక్కువ మందికి అందరికీ మనందరికి చిన్నప్పటి నుంచి అందరికీ ఉన్నటువంటి భయం ఏంటంటే దెయ్యం అంటే భయం అండి అందరికి. ఎక్కువ మంది దెయ్యం అంటే భయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఎవరికి వణుకుచున్నవి? దెయ్యాలు దేవుడు ఉన్నాడని నమ్మి ఆ దేవునికి అంటే భయపడి వణుకుచున్నవి. అయితే దెయ్యాలకు దేవుడు అంటే వణుకు, మనకి దెయ్యాలంటే వణుకు. అందుకే చెప్తున్నానండి ఇవాళ. రైట్, ఇందులో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి? వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి? ప్రజల్లో ఉన్నటువంటి భయం దెయ్యాలు గురించిన భయం. దెయ్యం దెయ్యం దెయ్యం.
ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో కూడా దేవుని గురించిన బోధల కంటే దెయ్యాన్ని గురించినటువంటి బోధలే ఎక్కువ. కొన్ని సంఘాల్లో దేవుడి గురించిన ప్రస్తావన కంటే దెయ్యాన్ని గురించిన ప్రస్తావనే ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా ఏదైనా చిన్న జ్వరం వచ్చిందనుకోండి, బయట వాళ్ళు ఏమంటారు? గాలి ప్రభావం అంటారు. మన క్రైస్తవులు అయితే చీకటి ప్రభావం అంటారు. వీళ్ళు పెట్టిన పేరేంటంటే చీకటి ప్రభావం. అంతే కదా. ఎక్కువగా బయట అన్ని జనులు వాడే పదం ఏంటంటే గాలి పట్టింది అంటారు. మన క్రైస్తవులు వాడే పదం ఏంటంటే చీకటి పట్టింది అంటారు. అన్ని జనులు ప్రతి కీడికి కారణం గాలి అంటారు. క్రైస్తవులు అందరూ కూడా జరిగిన ప్రతి కీడికి కారణం ఎవరంటారు? చీకటి అంటారు. ఈ చీకటి అనే పేరుతో దెయ్యాన్ని గురించినటువంటి బోధ సంఘంలో బాగా ఎక్కువైపోయింది. దీనివల్ల ఇవి బోధించడం వల్ల వాటి మీద నమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఇవి ఎక్కువగా బోధించడం వల్ల మనుషులు దేవుని కంటే దెయ్యానికి ఎక్కువ భయపడుతున్నారు. సరే, వాస్తవం చూద్దాం. ఇందుకు దెయ్యాలు ఉన్నాయా లేదా? బైబిల్ ఏం చెప్పింది? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. దెయ్యములు నమ్మి వణుకుచున్నవి అంటే దెయ్యాలు ఉన్నాయా లేదా? దెయ్యాలు ఉన్నాయి. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలు ఉన్నాయి. రైట్. అయితే జనాల్లో ఉన్నటువంటి దెయ్యాలు ఉన్నాయని అందరూ నమ్ముతున్నాం. ఓకే, ఉన్నాయి, జనులు నమ్ముతున్నారు, బైబిల్ కూడా చెప్తుంది ఉన్నాయి. కానీ ఈ దెయ్యాల విషయంలో ఉన్న వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి? రైట్. ఇప్పుడు ఉన్నది అన్నది వాస్తవం. అవాస్తవం ఏంటంటే మరణించిన వారు దెయ్యాలుగా మారతారు అన్నది అవాస్తవం. చూద్దాం, ఇది వాస్తవమా అవాస్తవమా చూద్దాం. అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం? మనిషిలో 2 భాగాలు ఉంటాయి. ఏంటంటే మనిషిలో 2 భాగాలు. ఏంటి అవి? మనిషిలో 2 భాగాలు, శరీరము, ఆత్మ. ఈ ఆత్మ అనేది శరీరంలో ఉండడం వల్లనే ఈ శరీరం నడుస్తుంది, మాట్లాడుతుంది. కొంచెం బయట తీసుకెళ్ళమ్మా, అడిగి ఉన్న ఇబ్బంది ఏంటి బాబు? శరీరం, ఆత్మ. మరణం అంటే ఏంటి చెప్పండి? మరణం అంటే ఏంటి తెలుసా అండి? ఈ శరీరం నుండి మనలో ఉన్న ఆత్మ బయటికి రావడాన్ని మరణం అంటారండి. శరీరం ఎడబాటు అనమాట. ఎడబాటు అంటే ఆత్మ శరీరం 2 కలిసి ఉన్నాయి. ఇవి 2 ఎప్పుడైతే 2 వేరైపోతాయో దాన్ని మరణం అంటారు. ఒకటి శరీరం, మరొకటి ఆత్మ. ఇప్పుడు మనం శరీరాన్ని ఏం చేస్తాం? సమాధి చేస్తాం, లేదా కట్టెలతో కాలుస్తారు కొంతమంది. మరి ఆత్మ ఏమవుతుంది అనేది ప్రశ్న. మరి ఆత్మ ఏమవుతుందంటే కోరికలు తీరకపోతే అది దెయ్యంగా మారుతుంది. మారి ఈ లోకంలో తిరుగుతూ ఉంటుంది. దాని ఆత్మ తృప్తి చెందేంత వరకు, ఆత్మ శాంతించేంత వరకు ఈ లోకంలో ఉంటుంది. అంటే కొన్ని ఆత్మలు దేవుడి దగ్గరికి వెళ్తాయి, స్వర్గానికి వెళ్తాయి. కొన్ని ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి. కానీ ఆశలు తీరినటువంటి ఆత్మలు మాత్రం ఎక్కడ ఉంటాయి? ఈ లోకంలోనే ఉంటాయి. వాటి ఆశలు తీరి ఆత్మశాంతి పొందేంత వరకు అవి ఇక్కడే తిరుగుతాయి అని. మరి అంతవరకు ఎక్కడ ఉంటాయి అంటే మరి ఊరు బయట ఉన్న మర్రి చెట్టు మీదో, పాడుపడినటువంటి ఇళ్లల్లోనో, లేదంటే కొంతమంది మనుషుల్లో ఆవహించో, అవకాశం కుదిరితే ఎక్కడన్నా ఎవరన్నా మనుషులు అవకాశం ఇస్తే ఆ మనుషుల్లో దూరో, లేదంటే ఇళ్లల్లో దూరో అవి నివసిస్తాయి అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. ఎక్కువగా కొన్ని చెట్లు, లేదంటే పాడుపడిన భవనాలు, లేదా కొంతమంది ఇళ్లల్లోనూ, కొంతమంది మనుషుల్లోనూ అవి నివసించి తమ కోరికలను తీర్చుకుంటాయి. ఏవైతే తమ కోరికలు మిగిలిపోయాయో, గాడి తినాలనో, కోడి మాంసం తినాలనో,
లేకపోతే ఇంకేదైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా తీర్చుకుని, అప్పుడు ఆ ఉన్న కోరికలు కూడా తీర్చేసుకుని, లేదంటే పిల్ల పెళ్ళి అవ్వాలి, పిల్ల పెళ్ళి అయ్యేదాకా ఉండాలనుకున్నాడు అనుకోండి, ఆ పిల్ల పెళ్ళి అయ్యాక అప్పుడు ఆ తండ్రి వెళ్ళిపోతాడు అనమాట, ఆత్మ శాంతించేసి వెళ్ళిపోతాడు. అలాగా ఈ భూమి మీద ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ తీరిపోయేదాకా ఉండి ఆ తర్వాత వాళ్ళు ఆత్మశాంతి పొంది ఈ లోకం నుంచి వెళ్ళిపోతారు అనేది కొంతమంది నమ్మకం. మరి బైబిల్ ఏం చెప్తుంది? మరణించిన తర్వాత మనుషుల ఆత్మలు ఏమవుతాయి? చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ వచనం. ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం. మన్ను అయినది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. రైట్. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు ఏం చెప్తున్నారంటే, మనిషి మరణించిన తర్వాత శరీరం నుండి ఆత్మ వేరవుతుంది. ఈ శరీరం మట్టి కనుక మరలా మట్టిలోనికి వెళ్ళిపోతుంది. ఆత్మను చూసావు, అది దయచేసిన దేవుని యొద్దకి వెళ్ళిపోతుంది అంటారు. అంటే ఇక్కడ ఉండదా? ఉండదు. ఈ దేహం చుట్టూ తిరగదా? ఆ బంధువుల చుట్టూ తిరగదా? ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు మీద ఉండదా? లేకపోతే ఇంటి ఎదురుగా ఉన్న పాడుపడ్డ ఆ భవనంలో ఉండదా? ఉండదు. దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకి అది మరలా వెళ్ళిపోతుంది. దేవుని యొద్దకి అంటే దేవుని అధికారంలోకి వెళ్ళిపోతుంది, దేవుని చెప్పు చేతలోకి వెళ్ళిపోతుంది అని అర్థం. ఆదికాండము 37వ అధ్యాయము, ఆదికాండము 37వ అధ్యాయము 35వ వచనం. ఆదికాండము అతని కుమారులందరూ 37వ అధ్యాయము 35వ వచనం. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనలక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. యాకోబు గారు అంటున్నారు, నా కుమారుడు యోసేపు చచ్చిపోయాడు, నేను బతకను, ఏడుస్తూ ఏడుస్తూ నేను చచ్చిపోతాను, చచ్చిపోయి నా కొడుకున్నటువంటి మృతుల్లోకానికి వెళ్ళిపోతాను. అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారనమాట? మృతుల్లోకానికి. అంటే చనిపోయిన వారు ఇక్కడ ఉండరని, వాళ్ళ ఆత్మలు మృతుల్లోకానికి వెళ్తాయని ఎవరికి తెలుసు? ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద బతికిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కూడా తెలుసు. కానీ మనకే తెలియదు. చచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారని మనం అనుకుంటున్నాం. మన ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే అసలు ఇంట్లోంచి బయటకు వెళ్ళేవాళ్ళమే కాదు మనం. అసలు ఆ రాత్రి మనకు నిద్రే పట్టదు. పొరపాటున ఆయన మన ఇంటికి వస్తాడేమో అని మన భయం. మధ్య మధ్యలో రాత్రులు ఇలా చూసుకుని ఇలా ఉంటాం. ఇదికైనా మంచిదని ఆ రోజు బెడ్ లైట్ కూడా వేసుకుంటాం. ఇంకా భయం వేస్తే ట్యూబ్ లైట్ కూడా వేసేసుకుంటాం. అటువంటి భయం మనకు ఉంది. కానీ కొన్ని వేల సంవత్సరాల కిందటే యాకోబు, అబ్రహాం, ఇస్సాకుల కాలంలోనే వాళ్ళకి ఏమని తెలుసు అంటే, మనిషి మరణించిన తర్వాత ఈ లోకంలో ఉన్నాడు. ఇది భూలోకం. చనిపోయాక ఈ లోకం మృతుల లోకం. బతుకుంటే బతుకున్న వాళ్ళ లోకం, చచ్చిపోయిన వాళ్ళందరికీ చచ్చిపోయిన వాళ్ళ లోకం. దాన్ని మృతుల లోకం అంటారు. మొదటి సమయాలు ఇలా మొత్తం బైబిల్ అంతా తీసుకుందాం. మొదటి సమయాలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. జనులను చదువు. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడును ఆయనే. చూడండి, మరణించిన తర్వాత
మనిషిని పుట్టించేది ఆయనే, మనిషిని మరణానికి అప్పగించేవాడు ఆయనే, మరణించిన తర్వాత ఆ మనిషిని పాతాళానికి పంపించేది కూడా ఆయనే, పాతాళానికి పంపించేది కూడా ఆయన. అంటే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది అంటే దేవుడు తన దగ్గర తీసుకుంటాడని కాదు, ఆ ఆత్మలన్నిటిని మృతుల లోకానికి అంటే పాతాళానికి పంపుతున్నాడు. ఆ మృతుల లోకమే ఏమంటాడు? పాతాళం, పాతాళ లోకం అంటాడు కదండి, ఆ పాతాళ లోకానికి పంపిస్తున్నాడు. అంటే దేవుడు మనిషి మరణించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిన ఆత్మని ఆయన తీర్పు తీర్చాక ఆ తీర్పు తీర్చబడిన ఆత్మని ఎక్కడికి పంపిస్తున్నాడు అంటే పాతాళానికి పంపిస్తున్నాడు. మొదటి సమూయేలు 28వ అధ్యాయం 28వ అధ్యాయము 19వ వచనం. యెహోవా సందర్భం చెప్తాను. ఇక్కడ సౌలు మహారాజు చచ్చిపోయిన ఆత్మతో మాట్లాడుతున్నాడు. నిజంగానే సమూయేలు అనే ఆత్మతో మాట్లాడుతున్నాడు. అక్కడ అవకాశం కలిగింది, అది ఎందుకు కలిగిందో తర్వాత చెప్తాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలు గారు. అప్పటికి ఆయన ఆత్మగా ఉన్నాడు, చచ్చిపోయాడు. పాతాళంలో నుంచి బయటకు వస్తే సౌలు ఆయనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు సమూయేలు ఏమంటున్నాడంటే, సౌలు ఏమంటున్నాడంటే, సమూయేలు సమూయేలు, ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు, మరి నేను యుద్ధానికి వెళ్ళమంటావా, వెళితే నేను నెగ్గుతానంటావా అని అంటున్నాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, ఓర్పిచ్చోడా, దేవుడు నిన్ను ఎప్పుడో వదిలేశాడు, నీ సింహాసనాన్ని దావీదికి ఇచ్చేశాడు, ఇక నీకేం వంక, నీకేం లేదు, రేపు యుద్ధానికి వెళ్తావు, నువ్వు అక్కడ చచ్చిపోతావు, రేపు నువ్వు కూడా నా దగ్గరే ఉంటావు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేళ్ల దండును ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా, ఇంకా నాకు కోరిక తీరలేదు, సింహాసనం మీద మోజు తీరలేదు, కాబట్టి ఇంకా నేను ఇక్కడే ఉంటాను అంటే కుదరదునైనా. నా కొడుకు నాతాను, ఆడింకా సింహాసనం ఎక్కలేదు, కిరీటం పెట్టించుకోలేదు, కనుక ఆడు కూడా ఇక్కడ తిరగడానికి లేదు. రేపు మీరు యుద్ధానికి వెళ్తారు, నువ్వు చచ్చిపోతావు, నీ కొడుకు చచ్చిపోతారు, నువ్వు నీ కొడుకులు మొత్తం బ్యాచ్ అంతా ఎడగొస్తారు, నా దగ్గరికి వస్తారు, మనం అందరం పాతాళమే అని చెప్తున్నాడు. మీకు అర్థమైంది ఇది? రేపు నాతో కూడా ఉందిరంటే ఎక్కడుంటారు? పాతాళానికి వచ్చేస్తారు. అంటే చనిపోయిన వాళ్ళు అందరూ కూడా పాతాళం, మృతుల లోకానికి వెళ్ళిపోతారు. ఒక చనిపోయిన ఆత్మ మాట్లాడటం ఇదేనండి ఫస్ట్. ఈ మన బైబిల్ అంతట్లో ఒక చనిపోయిన ఆత్మ పాతాళం నుంచి బయటకు వచ్చి ఈ భూమి మీద మనుషులతో మాట్లాడిన సందర్భం ఇది ఒకటే, ఇంకేమీ లేదు. ఇప్పుడు కనీసం మనం యేసు ప్రభు చెప్పినా నమ్మకపోయినా కనుక చచ్చిపోయిన ఒక ఆత్మ చెప్పింది కదా, ఏమని? చచ్చిపోయిన ఆత్మే చెప్పింది ఏమని? ఇక మీరు చచ్చిపోయాక రేపొద్దున మీరు ఎక్కడో ఉండరు, మీరు కూడా నాతో పాటే ఉంటారు. అంటే మనం అందరూ అక్కడ ఉంటాం, పాతాళ లోకానికి వెళ్ళిపోవాల్సిందే అని అన్నమాట. కీర్తనలు యోబు గ్రంథము 21వ అధ్యాయం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఈ భూమి మీద గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. మనిషి భూమి మీద బ్రతికినంత కాలం బ్రతుకుతాడు, ఇక మరణించగానే ఒక క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతాడు.
ఇప్పుడు ఒక క్షణంలో సమాధిలోకి వెళ్తారండి ఎవరన్నా? ఒక గంటలో రోజు పడుతుంది కదండి. బంధువులు లేట్ అయితే 2వ రోజు కూడా ఆగుతారు. మరి క్షణాల్లో వెళ్ళిపోయేది ఎవరు? ఆత్మ. మట్టిలోకి వెళ్ళేంత వరకు కూడా ఉండదు శరీరం. ఆత్మ శరీరం మట్టిలోకి వెళ్ళేంత వరకేనా నన్ను ఎలా సమాధి చేస్తున్నారని చూసుకోవడానికి కూడా లేదు ఆత్మకి. వెంటనే వెళ్ళిపోతుంది, వెంటనే వెళ్ళిపోతుంది అన్నమాట. ఒక క్షణములోనే పాతాళానికి వెళ్ళిపోతుంది. కీర్తనలు 89వ అధ్యాయం 48వ వచనం అండి. మరణమును చూడక 48. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? బ్రతికే నరుడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా పాతాళం యొక్క వశము కాకుండా తను తప్పించుకొనగలవాడెవడు? రైట్. నేను అడుగుతున్నాను ప్రశ్న, మరణించకుండా ఏ నరుడు ఉన్నాడు? బ్రతికే నరుడు ఎవరు? ఎవడు? మరణించకుండా బ్రతికిన నరుడు ఎవరు? అందరూ మరణించారు, ఎవరు లేరు. పాతాళం యొక్క వశము కాకుండా తను తప్పించుకొనగలిగిన వాడు ఎవడునో లేడు. మరణమును రుచి చూడకుండా బ్రతుకునరు వాడు ఎవరు లేడు. అలాగే ఆ తర్వాత మరణం తర్వాత పాతాళ వశానికి వెళ్లకుండా తప్పించుకునే నరుడు కూడా లేడు. అంటే మరణం అందరికీ వస్తుంది, మరణించాక అందరూ పాతాళ వశానికి వెళ్ళాలి. మృతుల్లోకానికి వెళ్ళాలి, పాతాళ వశానికి వెళ్ళిపోవాలి మనం. లోకసు వార్త 23వ అధ్యాయం. లోకసు వార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయం 43వ వచనం. అందుకైన వానితో 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా ప్రభు నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నా. ప్రభు అంటున్నాడు, ఈరోజు నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావు. అంటే నేడే, ఈ రోజే మనం చచ్చిపోతాం. చచ్చిపోయిన ఈ రోజే మన ఇద్దరం పరదేశంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నువ్వు ఉంటాకి వెళ్ళలేదు, నేను ఉంటాకి లేదు. నేను అక్కడికి వెళ్ళిపోవాలి, నాతో పాటు నువ్వు కూడా వచ్చేస్తావు అంటున్నాడు. అంటే పాతాళం, ఆ పాతాళంలో పరదేశం ఉందన్నమాట. స్పెషల్గా నీతిమంతులకి స్పెషల్ చోటు ఉంది, అదే పరదేశం. అందరూ వెళ్ళేది పాతాళమే. ఆ పాతాళంలో పాపులకు వెళ్ళే చోటు వేరు, పరిశుద్ధులకు వెళ్ళే చోటు వేరు. పరిశుద్ధులకు వెళ్ళే చోటుని ప్యారడైజ్ అంటారు, పరదేశం అంటారు. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఈరోజు మన ఇద్దరం పరదేశం వెళ్ళిపోతాం, నాతో పాటు నువ్వు కూడా పరదేశకు వచ్చేస్తావు. అంటే ఏ రోజు మరణిస్తామో ఆ రోజు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? పరదేశకి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నాను, ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత కూడా మృతుల్లోంచి తిరిగి లేచేంత వరకు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనమాట? ఎక్కడికి వెళ్ళారు? పరదేశికి. పరదేశం అంటే ఏ లోకం? పాతాళ లోకం. యేసు ప్రభు ఆత్మ కూడా పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 27వ వచనం. నీవు నా ఆత్మను, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 27వ వచనం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చాలు. నీవు నా ఆత్మను పాతాళములో, నా శరీరాన్ని కుళ్ళు పట్టు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టు. అంటే యేసుప్రభు ఆత్మ ఎక్కడ ఉందని? పాతాళంలో ఉంది. చూడండి 31వ వచనం చూడండి, కావాలంటే 31వ వచనం. క్రీస్తు పాతాళములో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. అంటే క్రీస్తు ఎక్కడున్నాడు? 3 రోజులు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు.
బైబిల్ సాక్షిగా యేసు ప్రభు ఈ 3 రోజులు పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. అంటే మీకు వాస్తవం చెప్తాను, బతుకున్నంత వరకు భూలోకంలో ఉంటాం, కలిసిమెలిసి ఉంటాం. మరణించాక అందరి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? మృతుల లోకానికి వెళ్తాయి. ఏ లోకం? మృతుల లోకం. దీన్ని ఏమంటారు? పాతాళ లోకం అంటారు. ఇది ఎక్కడుందో మనకు తెలియదు. ఆత్మలోకం. ఈ ఆత్మలోకంలో 2 భాగాలు ఉంటాయి, 2 చోట్లు ఉంటాయి. ఇది మొదటి భాగం, ఇది 2వ భాగం. ఈ మొదటి భాగం పరదేశు అంటారు. పరదేశు. ఇక్కడ పరదేశులో ఎవరుంటారంటే పరిశుద్ధులు ఉంటారు. రెండోది వేదన స్థలం లేదా వేదనకర స్థలం అంటారు. ఈ వేదనకర స్థలంలో పాపులు ఉంటారు. ఈ మధ్యలో ఈ పాపులు చాలా ఈ పాపులైన వాళ్ళు పరదేశంలోకి వస్తారని దేవుడు మధ్యలో ఒక పెద్ద గోడ కట్టాడట. చూడండి, సెంట్రల్ జైల్లో ఉన్న లోపల ఉన్న వాళ్ళు పాపులు, ఖైదీలు బయటికి రాకుండా సెంట్రల్ జైలు చుట్టూ ఏం కట్టేస్తారు? పెద్ద గోడ కట్టేస్తారు. అలాగే దేవుడు కూడా ఒక పెద్ద అగాధాన్ని, ఒక పెద్ద గోడని మధ్యలో పెట్టాడట, అటోళ్ళు ఇటు వాళ్ళు అటు వెళ్లకుండా ఉండడం కోసం. లోకసువార్త 16వ అధ్యాయం. లోకసువార్త 16వ అధ్యాయం. లోకసువార్త 16వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుతాం. ధనవంతుడు ఒకడు ఉండెను. ధనవంతుడు ఒకడు ఉండెను. ఉండేవాడా? ఉండెను అంటే ఇది నిజంగా చెప్తున్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడు ఓదారంగు బట్టలను సన్నపు నారవస్త్రమును ధరించుకొని. యేసు ప్రభు చాలా కథలు చెప్పారు. నిజం, అది కథలు చెప్పారు. కథలు అంటే మోరల్ స్టోరీస్, లేదంటే ఉపమానాలు, ఉదాహరణలు చెప్పారు ఆయన. కానీ ఇది ఉపమానం కాదు, జరిగిన ఒక సందర్భం. అందుకే నా పదాలు మీరు చూస్తే జరిగిన సందర్భాన్ని చెప్తున్నాడు, చెప్తున్నాడు. ధనవంతుడు ఒకడు ఉండేవాడు. ఎప్పుడు ఉండేవాడు అంటే ఆ పాటికి యేసు ప్రభు పుట్టినప్పటికే జరిగిపోయింది అనమాట. ఇశ్రాయేలు దేశానికి సంబంధంలో జరిగిపోయింది. అతడు ఓదారంగు బట్టలను సన్నపు నారవస్త్రమును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇశ్రాయేలు దేశంలో అబ్రహాము కుమారుల్లో 2 ఉన్నారు. ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు. లాజరు పేదవాడు. అంతే. ఏంటో నుండి జీవితం. ఒకడికి పంట, ఒకడికి పంట పండిద్ది, ఒకడికి పంట పండు. దేవుడు అదంతా ఏంటంటే ఇంకా దేవుని ఇష్టం. మరి ఇంక మనం ఏం చేస్తాం? ఈ భూమి మీద ఒక 2 బ్రతుకులు బ్రతికారు. కానీ ఒకడికేమో ధనమే ధనం, ఒకడికేమో పేదరికం, రోగం. ఆయనకి ధనవంతుడిగా ఉండే జీవితాన్ని ఇచ్చాడు దేవుడు, ఇతనికేమో పేదవాడిగా ఉండే జీవితాన్ని ఇచ్చాడు. దానికి మనం ఎవరం కాలేం, సృష్టికర్త, ఆయన ఇష్టం కదండి, ఇచ్చాడు. 2 లైఫ్. వీడేమో వీడుకున్న ధనంతో లగ్జరీగా బ్రతికాడు, దేవుడు అంటే పట్టించుకోకుండా బ్రతికాడు, భక్తి లేకుండా బ్రతికాడు. మీకు చెప్పాను కదండి, అబ్రహాము కూడా ధనవంతుడు, వీడికంటే గొప్ప ధనవంతుడు. కానీ ఎలా బ్రతికాడు? భక్తితో సామాన్యంగా బ్రతికాడు.
లగ్జరీగా బతకలే అబ్రహాం. ఇతని కంటే గొప్ప ధనవంతుడు. అబ్రహాము లగ్జరీగా బ్రతకలేదు, సుఖపడలేదు, సామాన్యంగానే భక్తితో బతికాడు. ఓకేనండి. కానీ ఇతడు డబ్బుతో లగ్జరీగా భక్తి లేకుండా బతికాడు. అది ప్రాబ్లం. ఓకేనా? రైట్. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనుకోబడెను. అంటే ఈ భూమి మీద దేవదూతలు ఉంటాయి. అదవుతుందండి. ఇది కూడా ఒక రోజు మీకు చెప్తాను. ఇవన్నీ మనం గ్రహించుకోలేం కాబట్టి కొంతకాలం మీకు అనుభవం రావాలి కాబట్టి, బైబిల్ మీద అనుభవం రావాలి కాబట్టి చెప్తున్నాను. భూమి మీద కూడా ఎవరుంటారు? దేవదూతలు ఉంటారు మన చుట్టూ. ఎప్పుడైతే మనం చనిపోయామో ఆ దేవదూతలు మనల్ని చేత పట్టుకుని పరదేశంలోకి తీసుకెళ్తాయి. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను, అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. అంటే చనిపోయాడు, పాతాళంలో బాధపడుతున్నాడు. అంటే ఎంతసేపు పట్టిందనమాట? వారు శ్రేయస్సు కలిగి తన దిమ్మములు గడుపుదురు, ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు దిగిపోతురు అని బైబిల్ చెప్తుంది. అంటే ధనవంతుడు చనిపోగానే వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు అనమాట? పాతాళానికి వెళ్ళిపోవడం. పాతాళంలో ఏం పడుతున్నాడు? యాతన పడుతున్నాడు. లాజరు చనిపోవడం, వెంటనే దేవదూతలకు తీసుకెళ్ళిపోయి పరదేశికి తీసుకెళ్ళి, పరదేశం ఏం పొందుతున్నాడు? అది లాజరు ఏం పొందుతున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. అంతే. యేసు ప్రభు చెప్పింది ఎగ్జాంపులా, చరిత్ర, స్టోరీ, జరిగిన స్టోరీ చెప్తున్నాడు. ఇప్పుడు ఈ స్టోరీ ప్రకారం ఒకడు భక్తి ఉన్నవాడు చనిపోయాడు, భక్తి లేనివాడు చనిపోయాడు. భక్తి కలిగిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. భక్తి ఉన్నవాడు కూడా ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. కానీ విషయం ఏంటంటే ఇద్దరు ఒక చోట్లో లేరు. ఒకరు ఒక గుంపులో ఉన్నారు, ఒకరు మరొక గుంపులో ఉన్నారు. ఒకరు యాతన పడుతున్నారు, మరొకరు నెమ్మది పొందుతున్నారు. ఈరోజు మనం ఇలా ఉన్నాం. మరణించగానే ఎక్కడికి వెళ్తాం? పాతాళలోకానికి, ఈ మృతుల్లోకానికి వెళ్తాం. ఈ మృతుల్లోకంలో మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అది మనం ఈ భూమి మీద తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఈ లైఫ్లో నేను లగ్జరీగా, సుఖంగా ఈ లోకాన్ని నేను చూసి బ్రతకాలి, ఈ లైఫ్ నా ఇష్ట ప్రకారంగా ఈ లోకాన్ని అనుభవిస్తూ బ్రతకాలి అని మనం అనుకుంటే మనం వెళ్ళే గమ్యం ఒక చోట వేరేగా ఉంటుంది. అలా కాదు. నేను నా ఇష్ట ప్రకారంగా కాదు, దేవుని ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తాను అని ఈ జీవితంలో సామాన్యముగా భక్తి కలిగి మనం జీవించగలిగితే మనం వెళ్ళే గమ్యం వేరుగా ఉంటుంది. రైట్. మొత్తం మీద ఇన్ని వచనాలు మనం విన్నాం కదా. దీన్ని బట్టి బైబిల్ చెప్తున్న వాస్తవం ఏంటి? మరణించిన వారు ప్రేతాత్మలుగా, దెయ్యాలుగా మారి భూమి మీద తిరిగే అవకాశం ఉందంటారా? లేదు. కోరికలు తీరేంత వరకు ఇక్కడ భూమి మీద బతికే అవకాశం ఉందంటారా? లేదు. మరేంటి, ఏం జరుగుతుంది? వాస్తవం ఏంటంటే మనిషి మరణించగానే అతడు భక్తిపరుడైనా, భక్తిహీనుడైనా, పాపి అయినా, పరిశుద్ధుడైనా వెంటనే అతని ఆత్మ ఎక్కడికి వెళుతుంది? పాతాళ లోకానికి, మృతుల లోకానికి వెళ్ళిపోతుంది. ఇక దెయ్యాలుగా మారే అవకాశం ఎక్కడుంది? మారే అవకాశమే లేదు. రైట్. మరి ఇప్పుడు ఒక మన ప్రశ్న, ఎందుకు బైబిల్ చెప్తున్న వాస్తవం ఏంటి? దెయ్యాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? చనిపోయిన ఆత్మలు దెయ్యాలుగా మారినప్పుడు మరి యేసు ప్రభుకి నమస్కారం చేసిన దెయ్యాలు ఎవరో? దేవునికి భయపడి వణుకుతున్న దెయ్యాలు ఎవరు? మరి ఎవరు ఆ దెయ్యాలు? అది ఆ వాస్తవం. అది బైబిల్ చెప్తుంది. ఈ వాస్తవం మరి లోకానికి తెలుసా? తెలియదు. కనుక లోకానికి కొన్ని భయాలు ఉన్నాయి. దెయ్యం అంటే భయం ఉంది, కానీ దెయ్యాన్ని గురించిన వాస్తవాలు అన్నీ లోకానికి తెలియదు. లోకానికి అందుకే వాస్తవం ఏంటో అనేది మనం బైబిల్ నుండి తెలుసుకుంటాం. మరి వీలైతే దేవుని చిత్తమైతే మనకు ఆయుష్ని ఇస్తే వచ్చే వారం మనం ఆ దెయ్యాలేంటి, బైబిల్ చెప్తున్నటువంటి ఆ దెయ్యాలు ఎవరు, మరి ఆ దెయ్యముల ఆత్మలు ఎవరు, దేవునికి భయపడి వణుకుచున్నటువంటి ఆ దెయ్యాలు ఎవరు, యేసు ప్రభుకి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి ఆ దెయ్యాలు ఎవరు అనేది మనం
దేవుని చిత్తం మీద వచ్చేవారు ఆలోచించేద్దాం, ప్రార్థన చేసుకుందాం.